సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నాయుడే చేస్తాడు, వేరే ఇంకోరెవరు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కేంద్రీకరణకే మొగ్గు చూపించే కార్యక్రమం. గతంలో హైదరాబాద్ కట్లే చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ అమరావతి పేరుతో గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇక్కడికి తీసుకుపోయే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి. సో తప్పకుండా, ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది, కౌన్సిల్ జరుగుతోంది. సో అక్కడ టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు అంటే లేరనుకోండి. సో అక్కడ వాణి వినిపించే కార్యక్రమం చేయవచ్చు. మరి ఇక్కడ అన్యాయం జరుగుతోందని మరి ఎవరు చేయలేదు. సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనిపైన కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా మా రోల్ మేము నిర్వహించే కార్యక్రమం చేస్తాం. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే చూసే కార్యక్రమం ఎప్పుడు చేయము అని చెప్పి తెలియజేసుకుంటూ, సో డెఫినెట్గా ఈ దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా ఇంత అన్యాయం చేస్తుంటే డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం భవిష్యత్తులో ఉంది అని చెప్పి మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాయలసీమలో ఏదైతే గతంలో పెట్టడం జరిగిందో అవన్నీ కూడా కొనసాగించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి, క్వశ్చన్ చేస్తామన్న జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్కి అయితేనేమి వారికి అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా మా పాలసీనే అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీనే అది. వికేంద్రీకరణే అన్ని ప్రాంతాల సమతౌల్యము చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. డెఫినెట్గా నష్టం దానివల్ల జరిగిందా, ఇంకొక దానివల్ల జరిగిందా అనేది అది పక్కన పెడితే ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకోవాలి. సోషల్ మీడియా వాళ్ళ ఒక్కరికే కాదు. సో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఏమి జరిగినా కూడా మా పార్టీ ఇమ్మీడియట్గా స్పందించే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. వాళ్లకు తోడు ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇవన్నీ కూడా ముందుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా ఇది తీసుకోవాల్సిన పనిలే, కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది చేయాలా అన్నదే వారి ఉద్దేశం. అందుకోసమే వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినారు, ఎవరు ఓట్లు వేసినారు అని చూసుకుని వాళ్ళను ఆ రోజు నుంచే ఊర్లు ఇడిపించే కార్యక్రమం, వాళ్ళు ఇంటి మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యక్రమం, కూలీలు చేసిన కార్యక్రమం, హత్యా ప్రయత్నాలు చేసిన కార్యక్రమం. సో ఇన్ని రకాలైన దౌర్జన్యాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి ఒక్కరు కూడా ఇది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు బుద్ధి చెప్పిన పరిస్థితి లేదు.